విఘ్నేశ్వరుడి విషయంలో ఆయన ఎప్పుడైనా చాలా ఇష్టపడ్డాడనుకోండి, నాకు కొబ్బరికాయ కొట్టమని కబురు చేస్తాడు. ఎవరి పట్ల ఆయన ప్రీతి పొందాడో వాళ్ళకి కబురు వస్తుంది, నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడుగుతాడు. నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడిగాడు అంటే ఆయన చాలా ప్రీతి చెందాడు అని గుర్తు. విఘ్నేశ్వరుడు బాగా ప్రీతి చెందాలి అంటే కొబ్బరికాయని లోపలికి తీసుకెళ్లే కొట్టాలని నియమం లేదు. దేవాలయం మూసేసి ఉన్నప్పటికీ కూడా దేవాలయం ఎదురుగుండా రహదారి మీద నిలబడి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ చూపించి నేలకేసి కొట్టేస్తే, దాన్ని పిల్లలు ఏరుకు తినేస్తే కొబ్బరి చెక్కల్ని సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తినేసినట్టు. ఇది ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం మినహాయింపు. మిగిలినవి ఎవరివైనా సరే లోపలికి తీసుకెళ్ళి కొట్టాలి. విఘ్నేశ్వరుడికి కూడా లోపలికి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టచ్చు.